ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత ద్వితీయ అధ్యాయము సాంఖ్యయోగంలో 11వ శ్లోకానికి అవతారిక రూపంలో శంకరుల వారు పూర్వగ్రంథం యొక్క సమగ్ర సారమును చెప్తూ భగవద్గీత ముఖ్య తాత్పర్యము సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాన నిష్ట యోగ్యత మాత్రం చేతనే మోక్షం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ మధ్యలో పూర్వపక్షం కూడా ప్రాప్తమైంది సముచ్చయవాదము. అతన్ని అనేక రకాలుగా నిరాకరణ చేస్తూ ఈ గీతాశాస్త్రం యొక్క ముఖ్య తాత్పర్యము జ్ఞానము చేతనే మోక్షం అని చెప్పేది ఉంది. సముచ్చయమును నిరూపణ చేయడానికి ఎవరికి కూడా సామర్థ్యం లేదు అని ఈ విధంగా చెప్పినప్పుడు మళ్ళీ ఆ సముచ్చయవాదే ప్రకారాంతరం చేత మళ్ళీ శంకలు చేస్తాడు. దానికి కూడా ఆచార్యులు సరిగ్గా సమాధానం చెప్పి ఇక ఉత్తర గ్రంథం భాష్యాన్ని మొదలు పెడతాడు. పేజీ నంబరు 37 భాష్యం చూడండి. యస్యతో అజ్ఞానాద్ రాగాది దోషతః వా కర్మణి ప్రవృత్తస్య యజ్ఞేన దానేన తపసా వా విశుద్ధ సత్వస్య జ్ఞానం ఉత్పన్నం పరమార్థ తత్వ విషయం ఏకం ఏవ ఇదం సర్వే బ్రహ్మ అకర్తుః చ ఇతి తస్య కర్మాణి కర్మ ప్రయోజనే చ నివృత్తే అపి లోక సంగ్రహార్థం యత్నపూర్వం యథా ప్రవృత్తిః తథా ఏవ కర్మణి ప్రవృత్తస్య యత్ ప్రవృత్తి రూపం దృశ్యతే న తత్ కర్మ యన బుద్ధేః సముచ్చయః స్యాత్. యస్యతు ఎవనికైతే అజ్ఞానాత్ అజ్ఞానవశం చేత అంటే స్వరూప జ్ఞానం లేదు, స్వరూప అజ్ఞానం ఉంది. అజ్ఞానం వలన రాగాది దోషతః రాగము ఆసక్తి కామన మొదలైనటువంటి దోషాల చేత కర్మని ప్రవృత్తస్య కర్మలయందు ప్రవృత్తుడైనాడు. స్వర్గకామో యజేత దర్శపూర్ణ మాసాభ్యామాన్ని శృతిలో విధానం చేసిన ప్రకారంగా అతడు కర్మలో ప్రవృత్తుడైనాడు. రాగం చేత కోరిక చేత ఏం కావాలని, స్వర్గం కావాలని ప్రవృత్తుడైనాడు. ఉదాహరణకు స్వర్గం కావాలని ప్రవృత్తుడైనా చెప్పుకుంటున్నాము. ఇంకా ఈ లోక సంబంధమైనటువంటివి గాని పరలోక సంబంధమైనటువంటివి గాని అనేక కోరికలు జీవునికి ఉంటాయి. ఆ కోరికల యొక్క పూర్తి కోసము వేదంలో అనేకమైనటువంటి కర్మల యొక్క విధానం చేసింది ఉన్నది. అయితే తన ఇచ్ఛానుసారంగా తన అభిష్టానుసారంగా ఏదైనా ఒక కర్మ యందు అతడు రాగం చేత ఆసక్తి చేత కోరిక చేత ప్రవృత్తుడైనాడు అనుకోండి. అటువంటి వానికి యజ్ఞేన దానేన తపస్సానాశకేన వా విశుద్ధ సత్వస్య జ్ఞానం ఉత్పన్నం. శృతిలో చెప్పిన ప్రకారంగా యజ్ఞేన దానేన తపస్స మరి అనాశకేన అని కూడా ఇంకో సాధనం చెప్పింది ఉన్నది బృహదారణ్యక శృతిలో 4:4:22లో. ఆ శృతిలో చెప్పిన ప్రకారంగా అతనికి అంతఃకరణము శుద్ధిపడింది. విశుద్ధ సత్వస్య అంతఃకరణము శుద్ధిపడింది. అప్పుడు అతనికి శుద్ధ అంతఃకరణంలో జ్ఞానం ఉత్పన్నమైంది. కర్మ చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉండగానే అతనికి అంతఃకరణం శుద్ధిపడి జ్ఞానోదయం అయింది. ఏ విధంగా? పరమార్థ తత్వ విషయం. పరమార్థ తత్వం అంటే ఏదైతే సకల ఉపనిషత్తులకు మరియు శ్రీమద్ భగవద్గీతకు ప్రతిపాద్య విషయం ఉన్నదో శుద్ధ చైతన్యం, నిర్గుణ నిరాకారమైనటువంటి శుద్ధ చైతన్యంలో దానికి సంబంధించినటువంటి జ్ఞానం కలిగిందనుకో. ఏ విధంగా కలిగింది? ఏకం ఏవ ఇదం సర్వే బ్రహ్మ. ఇదంతా కూడా ఒకే ఒక బ్రహ్మ ఉంది. మనము నామరూపాలతో నానా రకాలుగా మనకు కనపడినా ఉన్నది ఒకటే ఒక బ్రహ్మము. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. ఒకే ఒకమైనటువంటి సజాతీయ విజాతీయ స్వగత భేద రహితమైనటువంటి అద్వితీయమైనటువంటి బ్రహ్మము ఒకటే ఒకటి ఉంది. ఇహ నానా కించన నాస్తి. ఇక్కడ నానా అనేది ఏమాత్రం కూడా లేదు, అనేకం అనేది లేదు. ఇక్కడ ఉన్నది ఒకే ఒక పరబ్రహ్మము. ఇదం సర్వే అంటే ఇదమస్తు సన్నికృష్టే. మనకు దృశ్యమాన ప్రపంచం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒకే ఒక బ్రహ్మం ఉంది. మనకు నానాగా నామరూపాల చేత కనపడుతున్నప్పటికీ కూడా
ఉన్నది ఒకే ఒక బ్రహ్మ ఉంది అని ఆ పరమార్థ తత్వమైనటువంటి పరబ్రహ్మం యొక్క జ్ఞానం ఉత్పన్నమైంది. ఇంకా ఆ బ్రహ్మం ఎటువంటిది? అకర్తృచ. ఆ బ్రహ్మము అకర్త ఉన్నది, అది నిష్క్రియం ఉన్నది. నిష్క్రియం, నిష్కలం, శాంతం, నిరవధ్యం, నిరంజనం అని చెప్పిన ప్రకారంగా ఏ విధమైనటువంటి కర్తృత్వ అభిమానం దాని యందు లేదు. ఎందుకు? క్రియనే దాని యందు లేకపోతే కర్తృత్వ అభిమానం ఎక్కడి నుంచి వస్తుంది? ఇటువంటి శుద్ధ పరబ్రహ్మ తత్వం యొక్క జ్ఞానము అతనికి కలిగింది. ఎవరికి? కర్మల్లో ప్రవృత్తుడైనాడు, అజ్ఞానం చేతనో రాగం చేతనో ప్రవృత్తుడైనాడు, చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉండగానే అతనికి శృతిలో చెప్పిన ప్రకారంగా యజ్ఞాన దానైన తపసానయసక అని చెప్పిన ప్రకారంగా అతనికి అంతఃకరణం శుద్ధిపడింది, జ్ఞానోదయమైంది. తస్య కర్మని కర్మ ప్రయోజనేచ నివృత్తే అపి. ఎప్పుడైతే అతనికి జ్ఞానం కలుగుతుందో అతనికి కర్మయందు గాని కర్మ ప్రయోజనమందు గాని ఇప్పుడు ఆసక్తి లేదు. ఇంతకు పూర్వమేమో ప్రయోజనాన్ని అపేక్షించి ప్రవృత్తుడైనాడు, కానీ ఇప్పుడు కర్మయందు గాని కర్మ ఫలమునందు గాని అంటే స్వర్గాదుల యందు గాని ఇప్పుడు అతనికి కోరిక లేకుండా పోయింది. ఏ విధమైనటువంటి ఆసక్తి లేదు. అయినా కూడా ఆ కర్మను మాత్రము నిలిపేయడు, ఆ కర్మను ఆపడు, దాన్ని పూర్తి చేస్తాడు. మరి కర్మయందు ఆసక్తి లేనప్పుడు, ప్రయోజనం యొక్క అపేక్షనే లేనప్పుడు ఎందుకు చేస్తాడు అంటే లోక సంగ్రహార్థం, లోక సంగ్రహం కోసం, లోక కళ్యాణం కోసము కర్మలు అదే విధంగా కొనసాగిస్తూ ఉంటాడు. యత్నపూర్వం, ప్రయత్నపూర్వకంగా చేస్తాడు. కర్మ చేయాలంటే ప్రయత్నం కూడా ఉండాలి. ప్రయత్నపూర్వకంగానే కర్మలు చేస్తాడు, కానీ తన కోసం చేయడు. ఇప్పుడు ఎందుకంటే ఫలాపేక్ష లేదు, ఏ విధమైనటువంటి రాగం లేదు, అయినా గాని చేస్తాడు. ఎందుకు? లోక సంగ్రహార్థం, లోక సంగ్రహం కోసము, లోక కళ్యాణం కోసము చేస్తాడు. యథా ప్రవృత్తి తథా ఏవ కర్మని ప్రవృత్తస్య యత్ ప్రవృత్తి రూపం దృశ్యతే న తత్ కర్మ. అయితే ప్రవృత్తుడైనాడు, కర్మలు చేస్తూనే ఉన్నాడు, కానీ కర్మల యందు ఆసక్తి లేదు. ఇప్పుడు ఆ కర్మ కాదు. మరేమిటి? కర్మ ఆభాసం. అంటే ఆభాసం అంటే కర్మ వలె ఉంటుంది, కానీ కర్మ కాదు. ఎందుకంటే రాగపూర్వకంగా చేస్తే అది కర్మ అనబడుతుంది. ఇప్పుడు అతనికి రాగమే లేదు, ఆసక్తే లేదు. కర్మ యందు గాని కర్మ ఫలము యందు గాని అతనికి ఏ విధమైన ఆసక్తి లేదు. కాబట్టి అయినా లోక సంగ్రహం కోసం కర్మ చేస్తూ ఉంటాడు. అంటే ఇది ఎటువంటి ప్రవృత్తి అనంటే యత్ ప్రవృత్తి రూపం దృశ్యతే, ప్రవృత్తి వలె కనపడుతుంది, కానీ ప్రవృత్తి కాదు, అది కర్మ కాదు. నా తత్ కర్మ, అది కర్మ కాదు. ఇతరులకు చూసేవారికి అతడు కర్మ చేస్తున్నట్టు వలె అనిపిస్తుంది, కానీ అతని దృష్టిలో అతనికి ఆ కర్మ యందు గాని కర్మ ఫలం యందు గాని ఆసక్తి లేనందువలన అది కేవలం ఆభాస రూప కర్మ మాత్రమే. అటువంటి కర్మను జ్ఞానం చేత సముచ్చయం చేసి మోక్షానికి సాధనమని ఏదైతే నువ్వు చెప్తూ ఉన్నావో ఏ పూర్వపక్షి, అది కర్మ కానే కాదు అంటాడు. ఆ కర్మను నువ్వు జ్ఞానానికి జోడించి జ్ఞానకర్మ సముచ్చయం చేత మోక్షానికి హేతు ఉంది, జ్ఞానకర్మ సముచ్చయము అని ఏదైతే నువ్వు చెప్తూ ఉన్నావో ఆ కర్మ కానే కాదు అని ఆచార్యులు సమాధానం చెప్పినాడు. ఇంత భాష్య భాగానికి ఆనందగిరుల వారి యొక్క టీక చూడండి. నను కుర్యాద్ విద్వాన్స్ తథాసక్త చికీర్షుర్ లోక సంగ్రహం. గీత 3వ అధ్యాయం 25వ శ్లోకం. విద్వాన్ అసక్త లోక సంగ్రహం చికీర్షు కుర్యాద్ అన్నాడు. విద్వత్ పురుషుడు ఆసక్తి లేనివాడయి, కర్మయందు గాని కర్మ ఫలాల యందు గాని ఆసక్తి లేనివాడయి లోక సంగ్రహం కోసం కర్మలు చేస్తాడు అని 3వ అధ్యాయంలో చెప్పబోతాడు. ఇది వక్షమానత్వాత్, ఈ విధంగా ముందు చెప్పబోతాడు. కాబట్టి కథం గీతాశాస్త్రే సముచ్చయో నాస్తి. పూర్వపక్షి అంటాడు, జ్ఞానం కలిగినా గాని విద్వత్ పురుషుడు లోక సంగ్రహం కోసమైనా గాని కర్మలు చేస్తాడు అని భగవంతుడే స్వయంగా ముందు చెప్పబోతాడు. మరి కర్మ సముచ్చయము జ్ఞానం కాదని మీరు ఎలా అంటారు? ఇప్పుడు జ్ఞానం కూడా ఉంది అతనిలో, కర్మ కూడా చేస్తున్నాడు. మరి కర్మ సముచ్చయం ఉందా లేదా? అక్కడ ఉంది కదా. మరి కర్మ సముచ్చయము గీతాశాస్త్రంలో చెప్పబడలేదు అని మీరు ఎలా చెప్తున్నారు అని ఈ విధంగా
పూర్వపక్షి వదులుతలేడు. మళ్లీ సముచ్చయం తీసుకొని మళ్లీ శంక చేసినాడు. జ్ఞానం కలిగినా గాని జ్ఞాని పురుషుడు అతడు లోక సంగ్రహం కోసమైనా గాని కర్మ చేస్తున్నాడు. మరి జ్ఞానం కూడా ఉంది అతనిలో, కర్మ కూడా చేస్తున్నాడు. మరి కర్మ సముచ్చయ జ్ఞానం ఉందా లేదా అతనిలో? అతడు కర్మ సముచ్చయ జ్ఞానం చేతనే ముక్తిని పొంది లోక సంగ్రహం కోసం కర్మ చేస్తాడు. సముచ్చయము గీతాశాస్త్రంలో చెప్పబడలేదని మీరు ఎలా అంటున్నారు అని శంక ప్రాప్తమైతే తత్రాహ యస్యత్వితి. అయితే ఆ కర్మ ఎలాంటిది అని అంటే చెప్తున్నా విను అని అంటూ భాష్యకారులు చెప్పినారు. అతడు అజ్ఞానం చేతనో లేదా రాగం చేతనో కర్మ చేయడానికి ప్రవృత్తుడైనాడు. కాని మధ్యలోనే అతనికి అంతఃకరణ శుద్ధిపడి అతడు కర్మల యందు ఆసక్తిని తొలగించుకున్నాడు. మనసు లోపల నుంచి ఆ కర్మల యందు ఆసక్తి, రాగం ఏదైతే ఉందో దాన్ని తొలగించుకున్నాడు. ఇప్పుడు ఆసక్తి లేదు. మరి అతనికి పరమార్థ తత్వమైనటువంటి పరబ్రహ్మం యొక్క జ్ఞానం కలిగింది. ఏకమేవ ఇదం సర్వే బ్రహ్మ అకర్త అని ఇటువంటి జ్ఞానం కలిగింది. అయినా కూడా ఆ కర్మను మధ్యలో ఆపకుండా ఆ కర్మ లోక సంగ్రహం కోసమని అతడు చేస్తూ ఉంటాడు. అటువంటి కర్మ కాదది, కర్మ ఆభాసం ఉన్నది. అది ఒకవేళ అది ఆసక్తితోని చేస్తే ఆ కర్మ అవుతుంది. ఆ కర్మకు జ్ఞానంతో సముచ్చయం చేయవచ్చు నువ్వు. కానీ అది కర్మ కానే కాదు, అది కర్మ ఆభాసం ఉన్నది అంతే. ఒక లీలగా చేస్తాడంతే. అందువల్ల అది జ్ఞానంతో సముచ్చయం ఎలా అవుతుంది? అది కర్మ కానే కాదు. ఏది ఆభాసం ఉంటుందో అంటే ఏమన్నట్టు అది సత్యం కాదు. ఆభాసం అంటే ఏంది? సత్యం కాదు. మరి సత్యం కాకపోతే, నియత కర్మ కాకపోతే అది జ్ఞానంతో సముచితం ఎలా అవుతుంది అని సమాధానం చెప్పినాడు. చోదనా సూత్రానుసారేణ విధితో అనుష్ఠేయస్య కర్మణః ధర్మత్వాద్ వ్యాపార మాత్రస్య తత్వ అభావాత్ తత్వవిదః చ వర్ణాశ్రమాభిమాన శూన్యస్య అధికార ప్రతిపత్తి అభావాత్ యాగాది ప్రవృత్తీనాం అవిద్యా లేశతః జాయమానానాం కర్మ ఆభాసత్వాత్ కుర్యాద్ విద్వాన్ ఇత్యాది వాక్యం న సముచ్చయ ప్రాపకం ఇది భావః. ఇంకా స్పష్టీకరణ చేస్తున్నాడు ఆనందగిరిల వారు. కర్మ చేయడానికి శాస్త్రం విధానం చేసింది. పూర్వమీమాంస శాస్త్రంలో చోదన లక్షణో అర్థో ధర్మ అని ప్రప్రథమంగానే మొట్టమొదలే 1:1:2 రెండో సూత్రం. ఆ సూత్రం చేత కర్మలు ఆయా వర్ణాశ్రమాల వరకు విధానం చేయబడినవి. అవి వారు తప్పకుండా అనుష్ఠించాలి అని శాస్త్రం విధానం చేసింది. విధితః అనుష్ఠేయస్య కర్మణః, విధిపూర్వకంగా అవి తప్పకుండా అనుష్ఠానం చెయ్యాలి అని చెప్పబడింది. అటువంటి కర్మలు ధర్మత్వాత్, అవి ధర్మం అనబడతాయి. చోదన లక్షణో అర్థో ధర్మ. అయితే వారికి విధానం చేసినటువంటి కర్మలను చేస్తేనే అది ధర్మము అంటాడు. వేద ప్రతిపాద్యో ప్రయోజనవదార్థో ధర్మ అనంటూ కూడా అర్థ సంగ్రహంలో ధర్మం యొక్క లక్షణం చేసినాడు. వేదము చేత ప్రతిపాదితము ఉండాలి, మరియు ప్రయోజనము కలిగి ఉండాలి. ఆ ప్రయోజనం కూడా దుష్ప్రయోజనం ఉండొద్దు, సత్ప్రయోజనం ఉండాలి. ఎందుకంటే సేనయాగం కూడా వేదంలోనే ప్రతిపాదన చేయబడింది. దానికి కూడా ప్రయోజనం ఉంది, శత్రు సంహారం అనేటువంటి ప్రయోజనం ఉంది. కానీ అది అర్థం కాదు, అనర్థం ఉన్నది, నరకానికి హేతు ఉన్నది. అందువల్ల వేద ప్రతిపాద్యము ఉండాలి, ప్రయోజనం కలిగి ఉండాలి, మరి అది కూడా అనర్థానికి హేతు ఉండొద్దు, అర్థవత్ ఉండాలి. అటువంటి దానికి ధర్మం అంటారు. ఏంటిది ఆ ధర్మం అంటే యాగాదిరేవ ధర్మ. ఆ యాగాదులే ధర్మం అనబడతాయి. లేదా యాగాదిజన్య పుణ్యము, దానికి ధర్మం అంటారు. కాబట్టి అనుష్ఠానం తప్పకుండా చెయ్యాలి, దానికి ధర్మం అని శాస్త్రంలో చెప్పబడింది. అందువల్ల వ్యాపార మాత్రస్య తత్వ అభావాత్. అయితే మనం చేసేదల్లా సకల వ్యాపారాలన్నీ కూడా ధర్మం కాదు. వేదంలో ప్రతిపాదితమైనటువంటి ఏ కర్మలు ఉన్నాయో అవే ధర్మం అనబడతాయి. మనం సాధారణంగా నిత్య జీవితంలో ఎన్నో పనులు చేసుకుంటాం జీవన నిర్వహణ కోసం. అవన్నీ ధర్మం కాదు, అవి కేవలం వ్యాపారాలు మాత్రం. కానీ ధర్మం ఏది అనంటే వేద ప్రతిపాద్య ప్రయోజనవదార్థో ధర్మ. వేదంలో ప్రతిపాదించినటువంటిది మరియు
అనర్థం కానటువంటి ప్రయోజనము గలది ఏదో అదే ధర్మము. ఏవి అంటే యాగాదులు, అంటే శాస్త్రంలో విధానం చేసినటువంటి కర్మలు, అవి ధర్మం అనబడతాయి. గాని సకల వ్యాపారాలు మనం చేసేటి అన్ని కూడా ధర్మంలో గణన కావు. తత్వవిదహాచ, ఇక తత్వజ్ఞానికైతే అతడైతే కర్మల్లో ప్రవృత్తుడైనాడు, చేస్తున్నాడు. వర్ణాశ్రమాభిమాన శూన్యస్య, అతడు ఎలాంటి వాడు అంటే వర్ణం యొక్క అభిమానం లేదు, ఆశ్రమం యొక్క అభిమానం లేదు. ఎందుకంటే తత్వవిధుడు ఉన్నాడు, తత్వజ్ఞాని ఉన్నాడు. మొత్తం ప్రపంచమంతా కూడా బ్రహ్మవేదం సర్వం. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఏకమేవ ఇదం సర్వే బ్రహ్మ అకర్త అని ఎటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు, అతనికి వర్ణాశ్రమాల అభిమానము లేనందువలన అధికార ప్రతిపత్తి అభావాత్, అతనికి కర్మ చేయుటయందు అధికారమే లేదు. ఇప్పుడు కర్మ చేయుటయందు అధికారి ఎవడు అంటే ఎవడైతే ఫలాపేక్ష కలిగిన వాడు ఉంటాడో వానికి కర్మలయందు అధికారం ఉంది. ఇతనికి ఇప్పుడు ఫలం యొక్క అపేక్షనే లేదు, మొత్తం ప్రపంచమంతా మిథ్యా అని నిశ్చయం చేసుకున్నాడు. అటువంటి వానికి కర్మలయందు అధికారం లేదు. అధికార ప్రతిపత్తి అభావాత్ యాగాది ప్రవృత్తీనాం అవిద్యాలేశత జాయమానానం. అయితే మరి అతడు యాగాదుల్లో ప్రవృత్తుడు అవుతున్నాడు కదా, విద్వాన్ అయినా కూడా జ్ఞానం పొందిన తర్వాత కూడా కర్మల్లో ప్రవృత్తుడవుతున్నాడు కదా. మరి అతడు ఎలా ప్రవృత్తుడవుతున్నాడు? ఏదేది ప్రవృత్తి ఉంటుందో అది కామమూలకం ఉంటది. యద్యత్ కురుతే జంతు తత్తత్ కామస్య చేష్టితం అకామస్య క్రియా కాచిత్ దృశ్యతే నేహ కరియచిత్ అని అంటూ మనుమహారాజు చెప్పినాడు మనుస్మృతిలో. ఏ ప్రాణి అయినా సరే, మనుషుడే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రవృత్తుడు అవుతున్నాడంటే అతడు ఏదో కామన చేతనే ప్రవృత్తుడు అవుతాడు. కామన లేకుండా ప్రవృత్తి ఎక్కడా కనిపించదు అని మనుస్మృతి చెప్తుంది. మరి ఇప్పుడు ఈ విద్వాను కర్మల్లో ప్రవృత్తుడు అవుతున్నాడు, కర్మలు చేస్తున్నాడు అని అంటే అతనికి ఏదో కామన ఉంటుంది కదా. అంటే చూడు, అతనికి కామన లేదని ఇంతకు పూర్వం చెప్పినాము. ఎందుకంటే అతడు తత్వజ్ఞాని ఉన్నాడు. తత్వజ్ఞానం కలిగిన తర్వాత అతడు తత్వజ్ఞానం కలగక పూర్వము అతనికి కామన ఉండే, కానీ ఇప్పుడు ఆ కామన లేదు. ఎందుకంటే తత్వజ్ఞానం కలిగింది, అంతఃకరణం శుద్ధి పడింది, జ్ఞానోదయం అయింది. ఇప్పుడు కామన యొక్క అపేక్ష లేదు, ఫలాపేక్ష లేదు. అయినా గాని మరి కామన లేకపోతే ఎందుకు ప్రవృత్తుడవుతున్నాడు అని అంటే అవిద్యాలేశత అన్నాడు. అవిద్యాలేశం చేత ప్రవృత్తుడవుతున్నాడు. అవిద్యాలేశానికే ప్రారబ్ధము అంటారు. ప్రారబ్ధం చేత, ఎందుకంటే ప్రారబ్ధం భోగతో నశ్యేత్, ప్రారబ్ధాన్ని అనుభవించకుండా అది వదలదు. జ్ఞాని గాని అజ్ఞాని గాని, భగవంతుడు గాని మరి మానవుడు గాని ఎవరైనా సరే ప్రారబ్ధానికి వశగతుడయి ప్రారబ్ధం ఏ విధంగా జీవుణ్ణి ప్రవృత్తం చేస్తుందో ఆ విధంగా అతడు తప్పకుండా చేయాల్సిందే. అందుకని అవిద్యాలేశం ఉంది, అతని ప్రారబ్ధం ఉంది, ఆ ప్రకారంగా కర్మల్లో ప్రవృత్తి చేసేటువంటి ప్రారబ్ధం ఉంది. ఆ ప్రారబ్ధంకి వశగతుడయ్యి అతడు చేస్తున్నాడే గాని కామన చేత చేయడం లేదు. అవిద్యాలేశత జాయమానానాం కర్మ ఆభాసత్వాత్. అయితే ప్రారబ్ధమైతే అతన్ని కర్మల్లో ప్రవృత్తిని చేస్తుంది, కానీ అతని దృష్టిలో మాత్రము కామన లేదు, ఫలాసక్తి లేదు, బ్రహ్మజ్ఞాని ఉన్నాడు. మరి అతడు చేసే కర్మ ఏమిటి అది అంటే కర్మ ఆభాసము. అది కర్మ కాదు, కర్మ ఆభాసం. ఈ విధంగా కురియాద్ విద్వాన్ ఇత్యాది వాక్యం ఏదైతే భగవద్గీత ప్రమాణం ఇచ్చినాడో పూర్వపక్షి, కురియాద్ విద్వాన్ తథాసక్త చకీర్షుర్ లోక సంగ్రహం అనేటువంటి ఏదైతే వాక్యం ఉందో నా సముచ్చయ ప్రాపకం ఇది భావ. ఆ వాక్యము సముచ్చయమును ప్రాప్తం చేసేటువంటి వాక్యము కాదు. ఎందుకంటే విద్వాన్ చేసేటువంటి కర్మ కర్మ కాదు, మరేమనగా కర్మ ఆభాసం. మరి ఎప్పుడైతే అది కర్మ కాదో అది సముచ్చయ ప్రాపకం ఎలా అవుతుంది? కాదు అని సమాధానం చెప్పినాడు. భాష్యంలో 2 చోట్ల వా శబ్దం వచ్చింది. యస్యతు అజ్ఞానాత్ రాగాది దోషతో వా, అక్కడొక వా శబ్దం వచ్చింది. మరియు కర్మని ప్రవృత్తస్య యజ్ఞాన దానేన తపస్సా వా, అక్కడొక వా శబ్దం వచ్చింది. వీటి యొక్క అర్థం ఏమిటి? ఆనందగిరుడు వారు చెప్తారు, వా శబ్ద చార్తే. మొట్టమొదటి వా శబ్దం ఏదైతే ఉందో అజ్ఞానాత్ రాగాది దోషతో వా అంటే
రాగాది దోషముల చేత కూడా చకారం తీసుకోవాలి. వా చోట చకారం అర్థం చేయాలి. చ ఏం చేస్తుంది? సముచ్చయ అర్థం. కూడా అజ్ఞానం చేత రాగాదుల చేత కూడా కర్మల్లో ప్రవృత్తుడు అయినాడు అనుకోండి అని ఇక్కడ చకారము అర్థం చేయాలి వా శబ్దానికి. ఇక ద్వితీయస్తు రెండో వా ఏదైతే ఉందో యజ్ఞేన దానేన తపసా వా, అక్కడ ఆ వా శబ్దం ఏం చేస్తుంది అంటే ద్వితీయస్తు యజ్ఞేన దానేన తపసా అనాశకేన, అనాశకం అంటే ఉపవాసాది వ్రతాల చేత కూడా అతనికి అంతఃకరణం శుద్ధి ద్వారా జ్ఞానానికి తోడ్పడుతుంది అని బృహదారణ్యక ఉపనిషత్తు ఏదైతే చెప్పిందో 4:4:22లో అక్కడ యజ్ఞేన దానేన తపస్స అనే ఆచార్యులు 3 శబ్దాలను ప్రయోగం చేసినాడు ఇక్కడ. కానీ అనాశకేన అనే శబ్దం ప్రయోగం చేయలే ఇక్కడ. కాబట్టి ఇక్కడ వా అనే శబ్దం చేత అనాశకేన అనే శబ్దాన్ని కూడా సాధనాంతరాన్ని గ్రహించాలి. వివిధిష వాక్యస్థ సాధనాంతర సంగ్రహార్థ. వివిధిష వాక్యం ఏదైతే ఉందో యజ్ఞాన దానేన తపస అనాశకేన బ్రాహ్మణాహ వివిధిషంతి అనేటువంటి ఏదైతే శృతి వాక్యం ఉందో అందులో ఇంకా యజ్ఞ దాన తపస్సు కంటే అన్య సాధనం కూడా చెప్పబడింది అనాశకేన అనంటూ. అది ఇక్కడ గ్రహించాలి వాశబ్దం చేత అని ఆనందగిరుల వారు చెప్తున్నారు. సాంసారికం జ్ఞానం వ్యావర్తయతి పరమార్థయతి. అయితే కర్మ చేస్తూ చేస్తూ మధ్యలో అతనికి అంతఃకరణం శుద్ధిపడి జ్ఞానోదయం అయింది. జ్ఞానం అంటే 2 ప్రకారాలు ఉంటది. సాంసారిక జ్ఞానం ఉంటది, పరమార్థ జ్ఞానం ఉంటది. మరి ఏ జ్ఞానం కలిగింది అతనికి అంటే పరమార్థ జ్ఞానం అయ్యింది. పరమార్థ తత్వం. పరమార్థం అంటే ఇదివరకు చెప్పుకున్నాం కదా, పరమార్థం దేనికంటారు గుర్తుండాలి. పరమార్థం అంటే త్రిషు కాలేషు ఏకరూపేణ అవస్థిత యో వస్తు స పారమార్థిక. 3 కాలాల్లో ఏకరూపకంగా అవ్యభిచరితమై అపరిణామి అయి ఏదైతే ఉంటుందో దానికి పరమార్థం అనాలి. పరమార్థం అంటే ఏంది? దానికే శబ్దాంతరాల్లో చెప్పినాడు. యద్ రూపేణ నిశ్చితం తత్ పరమార్థ. ఏదైతే సత్తు చిత్తు ఆనంద రూపం చేత శాస్త్రం చేత నిర్ణయించబడిందో అదే పరమార్థ వస్తువు అని కూడా చెప్తారు. కాబట్టి ఇతనికి సాంసారిక జ్ఞానమా ఇప్పుడు కలిగింది? కాదు. సాంసారిక జ్ఞానం పూర్వమే ఉంది. ఇప్పుడు కలిగినటువంటి జ్ఞానం ఏది అంటే పరమార్థ జ్ఞానం. అంటే శుద్ధ చైతన్యానికి సంబంధించినటువంటి జ్ఞానం కలిగింది. తదేవ అభినయతి. ఆ పరమార్థ జ్ఞానం ఎటువంటిది అంటే దాన్నే శబ్దాంతరముల చేత చెప్పినాడు ఆచార్యులు. ఏకం ఏవ ఇదం సర్వే బ్రహ్మ అకర్తు అని. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అని శృతిమాత ఏదైతే చెప్పిందో అంటే సజాతీయ విజాతీయ స్వగత భేద రహితమైనటువంటిది ఏ బ్రహ్మం ఉన్నదో అదే ఈ సర్వం దృశ్యమాన జగత్తంతా కూడా నానా రూపాలుగా గోచరించినప్పటికీ కూడా ఉన్నది ఒక్కటే ఒక అద్వితీయ బ్రహ్మము. నేహ నానాస్తి కించన ఏకం ఏవ అద్వితీయం అని చెప్పింది. అంటే ఐక్య అవధారణ ద్వైత ప్రతిషేధం జరిగింది అక్కడ. ఐక్యం అంటే ఒకటే ఉంది. ఏవ అనేది అవధారణం, పరబ్రహ్మం ఒకటే అని చెప్పి ఒకటే ఒకటి ఉంది అని ఏవ అవధారణం చెప్తుంది. మరియు అద్వితీయమైన శబ్దము ద్వైత ప్రతిషేధం చేస్తుంది. ఏకం అనేది సజాతీయ భేదాన్ని నిరాకరణ చేస్తుంది. ఏవ అనేది స్వగత భేద నివారణ చేస్తుంది. మరియు అద్వితీయమనే శబ్దము ద్వైత ప్రతిషేధం, రెండవది లేదు అని చెప్తుంది. ఈ ప్రకారంగా ఒకే ఒక అద్వితీయమైనటువంటి పరబ్రహ్మ తత్వం ఏదైతే ఉందో దాని జ్ఞానం అయింది. ఇది సాంసారిక జ్ఞానం కాదు అని చెప్పినాడు. ప్రవృత్తి రూపం ఇది రూపగ్రహణం. అయితే భాష్యంలో ప్రవృత్తి రూపం దృశ్యతే న తత్కర్మ అన్నాడు. అక్కడ రూప శబ్దం వాడినాడు ఆచార్యులు. రూప శబ్దం ఏం చెప్తుంది అంటే రూపగ్రహణం ఆభాసత్వ ప్రదర్శనార్థం. విద్వత్ పురుషుడు చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో అది ఆభాస రూప కర్మ మాత్రమే, సత్యం కాదు. ఎందుకు? ఫలాకాంక్ష లేదు. ఫలాన్ని వదిలిపెట్టినాడు. వదిలిపెట్టిన తర్వాత ఇప్పుడు అది కర్మ కాదు, కర్మ ఆభాసం మాత్రమే. ఎప్పుడైతే కర్మ ఆభాస రూపం అయిపోయిందో అది జ్ఞానం చేత
సముచ్చయం చేయుటకు ఉచితము కాదు. కేవలం కర్మ ఆభాసం అని చెప్పినాడు. కర్మ ఆభాస సముచ్చయస్తు యాదృచ్ఛికత్వాత్. ఆ కర్మ ఆభాసం కూడా ఎందుకు జరుగుతుంది? అతని ద్వారా లోక లీలగా మాత్రమైనా గాని కర్మ చేస్తున్నాడే కదా, అది ఎందుకు జరుగుతుంది అంటే యాదృచ్ఛికత్వాత్ అన్నాడు. యాదృచ్ఛికం అంటే ప్రారబ్ధం. ప్రారబ్ధానుసారంగా అతడు ప్రవృత్తుడైనాడే కానీ చేయాలని బుద్ధిపూర్వకంగా ఇప్పుడు చేయడం లే అతడు. ఎందుకంటే కామన్నే లేకపోతే బుద్ధిపూర్వకంగా ఎలా చేస్తాడు? అందుకని యాదృచ్ఛికం, దైవవశాత్ ప్రారబ్ధానుసారంగా అతని ద్వారా కర్మ జరుగుతుంది. అది ఎటువంటి కర్మ? ఆభాస రూప కర్మ మాత్రమే. అందుకని ఆ ఆభాస రూప కర్మ జ్ఞానంతో సముచ్చయమయ్యి మోక్షానికి హేతువు కాదు. నా మోక్షం ఫలయతి శేష. అది మోక్షానికి హేతు కాదు, ఫలహేతు కాదు ఆ కర్మ. కించ ఇంతే కాకుండా ఇడొక అనుమాన ప్రయోగం చేస్తున్నాడు ఆనందగిరిల వారు. జ్ఞానినః యాగాది ప్రవృత్తి నా జ్ఞానేన ఫలే సముచ్చయతే. జ్ఞానికి యాగాది ప్రవృత్తి ఏదైతే ఉందో, యాగాది అనేది యజ్ఞయాగాది కర్మలు, అదొక కర్మ. ఆ కర్మ నా జ్ఞానేన జ్ఞానంతో సముచితమయ్యి ఫలే అంటే మోక్షం నందు అది ప్రవృత్తం కాదు, మోక్షం నందు ఉపయోగపడదు. ఎందుకు? హేతు ఏమిటి అంటే ఫలాభిసంధి వికల ప్రవృత్తిత్వాత్. ఫలాభిసంధి అంటే ఫలాపేక్ష అతనికి లేదు, ఫలాభిసంధి వికలం ఉన్నది. అంటే ఫలాపేక్ష రహితంగా అతడు చేస్తున్నాడు కాబట్టి. మరియు అహంకార విదుర ప్రవృత్తిత్వాత్. అతనికి అహంకారం లేదు. కేవలము ఫలములను వదులుకున్నంత మాత్రాన కాదు, నేను ఫలాపేక్ష రహితుడను, నేను కర్మ ఫలాలను వదిలిపెట్టినాను అనేటువంటి అభిమానం కూడా ఉండొద్దు. అప్పుడే నిజంగా వదిలిపెట్టినట్టు. లేకపోతే బయటకు వదిలిపెట్టి లోపల నేను చేసినా, నేను ఇడిచిపెట్టినా అంటే అదొక అహంకారమే కదా. అందుకే శాస్త్రము చాలా సూక్ష్మంగా చెప్పింది. త్యజ ధర్మం అధర్మంచ సత్యానృతే ఉభే త్యజ. సత్యానృతే ఉభే త్యక్త్వా ఏన త్యజతి తత్యజ అని చెప్పింది. ఈ ధర్మాధర్మాలను, సత్యము అబద్ధము ఏటుండే అన్నిటినీ వదిలిపెట్టన్నాడు. ధర్మ అధర్మం. ధర్మం అంటే పుణ్యము, అధర్మం అంటే పాపము, సత్యం అంటే అబద్ధం ఆడకుండా, అనృతం అంటే అబద్ధము. అన్నిటిని ఇడిచిపెట్టు. పుణ్యము, పాపము, మంచి చెడ్డ అంతా అన్ని ఇడిచిపెట్టు. నీకు ఇప్పుడు పుణ్యం అక్కర్లే, పాపం అక్కర్లే. ఎందుకంటే ముముక్షోహ ధర్మహాపి కిల్బిషం ఏవా అని అంటూ భగవంతుడు ముందు చెప్పబోతాడు. అందుకని నీకు పుణ్యంతో పని లేదు, పాపంతో పని లేదు. ధర్మము అధర్మమును వదిలిపెట్టు, సత్యమును అసత్యమును వదిలిపెట్టు. వదిలిపెట్టి నేను వదిలిపెట్టినా అనేటువంటి అభిమానాన్ని పెట్టుకోకు. నేను విడిచిపెట్టినా వదిలిపెట్టినా అనే అభిమానం, అది కూడా అహంకారం, అది కూడా అజ్ఞానమే. ఇంకా అజ్ఞానం ఉంది అక్కడ. అందుకని ఏన త్యజతి తత్యజ అన్నాడు. నువ్వు ఏ అభిమానం చేత వదిలిపెడుతున్నావో దాన్ని కూడా వదిలిపెట్టు అంటాడు. అట్లా ఉన్నాడు ఇక్కడ. అహంకారాది అహంకార విధుర ప్రవృత్తిత్వాత్ అన్నాడు. విధురం అంటే లేనటువంటి, అహంకారము లేని ప్రవృత్తి ఉంది అక్కడ. ఆ కర్మల్లో జ్ఞానికి ప్రవృత్తి ఉంది, ఫలాపేక్ష లేదు, అహంకారం కూడా లేదు. నేను చేస్తున్నాను, నేను లోక కళ్యాణం కోసం చేస్తున్నాను అనేటువంటి అభిమానం కూడా లేదు. ఒక లీలగా చేస్తున్నాడు అంతే. అందువల్ల అది కర్మ కానే కాదు. మరి అది జ్ఞానంతో సముచితమయ్యి మోక్షానికి సాధనం ఎలా అవుతుంది? కాదు. భగవత్ ప్రవృత్తి వద్ ఇత్యాహ. మరి దీనికి దృష్టాంతం చెప్పు. ఫలాభిసంధి రహితంగా అహంకారం లేకుండా కర్మలు చేస్తే అది జ్ఞాన సముచితమయ్యి ఫలానికి హేతు కాదు అనడంలో ఉదాహరణ చెప్పు అంటే భగవత్ ప్రవృత్తివత్ అన్నాడు. భగవంతుడు స్వయంగా ఎదురుగా ఉన్నాడు కదా. అర్జునుడు ఎదురుగా ఎవరు? వాళ్ళు శ్రీకృష్ణుడు. ఆయనే నిత్యముక్తుడు ఉన్నాడు. అతనికి ఇప్పుడు జ్ఞానం కావాలని ఏమైనా అపేక్ష ఉందా? మోక్షం కావాలని అపేక్ష ఉందా? ఏమీ లేదు కదా. ఏమైనా అహంకారం ఉందా అతనికి? ఫలాలు కావాలనేటువంటి అపేక్ష ఉందా? ఏది లేకున్నా గాని కర్మలు ఎందుకు ప్రవృత్తుడు అవుతున్నాడా లేదా? ఇప్పుడు ఆ కర్మలు అతనికి అంటుతాయి అంటావా? ఆ కర్మ ఫలాలు అతనికి ప్రాప్తమవుతాయి అంటావా? లేదు, కేవలం లీలా మాత్రం చేస్తూ ఉన్నాడు. అదే విధంగా జ్ఞాని పురుషుని యొక్క కర్మలు కూడా
లీలా మాత్రములే, ఆభాస మాత్రములే. అయితే మరి ప్రయోజనము అపేక్ష లేదు అతనికి, మరి అహంకారం కూడా లేదు అతనికి. ఎందుకు చేస్తాడు అనంటే చెప్పినాడు భగవంతుడు. ఏమని అనంటే యాదృచ్ఛికత్వాత్ అన్నాడు. యాదృచ్ఛికంగా, దైవికంగా జరుగుతూ ఉంటాయి అంతే అని ఈ విధంగా చెప్తూ భగవంతుని దృష్టాంతం ఇస్తున్నాడు భాష్యకారులు. భాష్యంలోకి రండి. యథా భగవతో వాసుదేవస్య క్షాత్ర కర్మ చేష్టితం నా జ్ఞానేన సముచ్యతే పురుషార్థ సిద్ధయే తద్వత్ అంటాడు. భగవాన్ వాసుదేవుడు క్షాత్ర ధర్మానుసారంగా కర్మలు చేస్తూ ఉన్నాడు. క్షత్రియుడు ఉన్నాడు, కర్మలు చేస్తూ ఉన్నాడు. కాని అవి జ్ఞానేన నా సముచ్యతే, జ్ఞానంతో సముచితములైనటువంటి కర్మలు కావు. అవి లీలా మాత్రమైనటువంటి ఆభాస రూప కర్మలు. మరియు అతనికి పురుషార్థ సిద్ధి కోసం చేస్తున్నాడా? పురుషార్థం అంటే మోక్షం. మోక్షం కావాలని చేస్తున్నాడా కర్మలు? నిత్యముక్తుడు ఉన్నాడు అతడు. పురుషార్థ సిద్ధి కోసం కూడా కాదు. అందువల్ల అతడు చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి జ్ఞానం చేత సముచితములయ్యి మోక్షానికి కారణములు కావు. ఏ విధంగా భగవంతుని కర్మలు ఉన్నాయో అదే విధంగా తద్వత్ ఫల అభిసంధి అహంకార అభావస్య తుల్యత్వాద్ విదుషః. భగవంతుడు వాసుదేవుడు అతనికి కర్మలయందు ఏ విధంగా అపేక్ష లేదు, కర్మ ఫలాలయందు కూడా అపేక్ష లేదు. మరి అతనికి పురుషార్థం కావాలని కూడా అపేక్ష చేత అతడు చేయుట లేదు. అటువంటి భగవంతుని యొక్క కర్మలు, అటువంటి వాసుదేవుడైనటువంటి భగవంతుని యొక్క కర్మలు జ్ఞానం చేత సముచితములు కావు. అదే విధంగా జ్ఞాని పురుషునికి కూడా ఫలాభిసంధి అహంకార అభావస్య, ఇతనికి కూడా ఫలం యొక్క అపేక్ష లేదు, మరి అహంకారం కూడా లేదు. ఇది చాలా ప్రధానం. ఆచార్యులు పదే పదే చెప్తూ ఉంటాడు. చెప్తూ ఈ శబ్దాన్ని ప్రయోగం చేస్తాడు. కానీ దీని దిక్కు ఎక్కువ మంది లక్ష్యం ఉంచరు. అహంకార అభావం ఉండాలి అని. నేను వదిలిపెట్టినా అనేటువంటి అహంకారం కూడా ఉండొద్దు అని ఆచార్యుడు ఈ శబ్ద ప్రయోగం చేస్తాడు. కానీ దీని దిక్కు లక్ష్యం. ఇది చాలా ఇంపార్టెంట్ శబ్దం. వదిలిపెట్టడం వేరు, కానీ వదిలిపెట్టినా అనేటువంటి ఒక అహంకారం ఉంటుంది, అది కూడా ఉండొద్దు. అందువల్ల జ్ఞానికి ఫలాపేక్ష లేదు, మరి నేను ఫలాలను వదిలిపెట్టినా అనేటువంటి అహంకారం కూడా లేదు. నేను కర్మలు చేస్తున్నా అనే అహంకారం లేదు, కర్మ ఫలాలను వదిలిపెట్టినా అనేటువంటి అహంకారం కూడా తనకి లేదు. అందుకని భగవంతునికి తత్వజ్ఞానికి తుల్యత్వాత్ సమానమే ఉంది. ఏ విధంగా వాసుదేవుడైనటువంటి భగవంతుడు ఫలాపేక్ష రహితంగా లీలా మాత్రంగా కర్మలు చేస్తూ ఉన్నాడు, అవి మోక్షానికి సాధనములు కావు, లీలా మాత్రంగా చేస్తూ ఉన్నాడు. ఆ కర్మలు ఏ విధంగా జ్ఞానం చేత సముచితములయ్యి మోక్షానికి సాధకములు కావో అదే విధంగా తత్వవిధుని యొక్క కర్మలు కూడా లీలా మాత్రములే, ఆభాసం మాత్రములే. ఎందుకు? అతడు కూడా ఫలాపేక్ష రహితంగా అహంకార అభావయుక్తంగా కర్మలు చేస్తూ ఉన్నాడు అని దృష్టాంతపూర్వకంగా చెప్పినాడు. తత్వవిత్ అయితే ఏ విధంగా ఉంటాడు? అతని యొక్క అవస్థ ఎట్లా ఉంటది చూడండి. నాహం కరోమి ఇది మన్యతే, నేను చేయుట లేదు. కర్మ చేస్తూ ఉన్నాడు కానీ నేను చేయుట లేదు అనేటువంటి నిశ్చయంలో ఉన్నాడు అతడు. చేస్తూ నేను చేయుట లేదని అంటే ఏమన్నట్టు? గుణేషు వర్తంత ఇతిమత్వ న సజ్జతే. గుణములు అంటే ప్రకృతి యొక్క కార్యమైనటువంటి దేహము గాని, ఇంద్రియాలు గాని, మనస్సు, బుద్ధి, ఈ సంఘాతం ఏదైతే ఉందో దాని ద్వారా కర్మ జరుగుతూ ఉంది. ఆ ప్రకృతి సిద్ధమైనటువంటి ఇంద్రియాలు ఇంద్రియార్థాల్లో ప్రవృత్తం అవుతున్నాయి. కానీ నేను కేవలం సాక్షి ఉన్నాను. అందువల్ల నేను కర్మ చేయుట లేదు. కర్మ దేని ద్వారా జరుగుతుంది? వాస్తవంగా 18వ అధ్యాయంలో చెప్పినాడు. అధిష్టానం తథా కర్త కరణంచ పృథగ్విధం వివిధాచ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచమం. ఒక కర్మ జరుగుతుంది అక్కడ. అధిష్టానం అంటే శరీరం, తథా కర్త ఎవడు? చిదాభాసుడు జీవుడు. కరణం అంటే ఇంద్రియాలు, మరి పృథక్ చేష్ట అంటే ప్రాణము, మరి దైవం అంటే ప్రారబ్ధం. ఈ 5 చేత కర్మ జరుగుతుంది. కానీ సాక్షి యందు కర్మ ఉందా? సాక్షి యందు కర్మనే లేదు. నిష్క్రియమైనటువంటిది ఉన్నది ఆత్మ. అందువల్ల ఆ ఆత్మను నేను కాబట్టి, నా యందు కర్మనే లేదు కాబట్టి
నాహం కరోమి, నేను చేయుట లేదు అని అంటాడు. నచ తత్ఫలము అభిసందత్తే, కర్మ చేయుట లేదు, కర్మ ఫలాన్ని అపేక్షించుట కూడా లేదు. మరి కర్మ అయితే చేస్తాడు. ఎలా చేస్తాడు? ఆభాస రూపం చేత లీలా మాత్రముగా చేస్తాడు. యథాచ స్వర్గాది కామార్చన అగ్నిహోత్రాది కామ సాధన అనుష్ఠానాయాః అహితాగ్నేః కామ్య ఏవ అగ్నిహోత్రాదౌ ప్రవృత్తస్య సామ్యకృతే వినష్టే అపి కామే తదేవ అగ్నిహోత్రాది అనుష్ఠితః అపి న తత్ కామ్యం అగ్నిహోత్రాది భవతి. అయితే ఎవడు కర్మ చేస్తాడు, కర్మకు అధికారి ఎవడు అనంటే చెప్పినాడు. స్వర్గాది కామార్చన, స్వర్గము మొదలైనటువంటి కావాలి అని కోరినటువంటి వాడు కర్మకు అధికారి, వాడు కర్మ చేస్తాడు. స్వర్గాది కామార్చన అగ్నిహోత్రాది కామ సాధన అనుష్ఠానాయాః, చూడు అగ్నిహోత్రాది కర్మలు చేస్తాడు. కామార్చన స్వర్గాది కావాలని కోరేటువంటి వాడు అగ్నిహోత్రాదులు లేదా దర్శ పూర్ణమాస యాగము లేదా సోమయాగము ఇవి చేస్తాడు. అటువంటి వాడు కూడా ఎట్లు ఉండాలి? ఆ కర్మాధికారి అంటే ఇది స్మార్త కర్మలకు చెప్పలేదు, శ్రౌత కర్మలకు చెప్పింది ఉన్నది. శ్రౌత కర్మలు చేసేటువంటి అధికారి ఎలా ఉండాలి అనంటే ఆహితాగ్ని ఉండాలి. ఆహితాగ్ని అనంటే ఆ అగ్ని కర్మ చేసేటువంటి యోగ్యత కలవాడై ఉండాలి. ఎప్పుడు యోగ్యుడవుతాడు అంటే జాతపుత్రో కృష్ణకేశి బ్రాహ్మణో వసంతే రాజన్య గ్రీష్మే వైశ్య శరదే అని ఈ విధంగా శాస్త్రం విధానం చేసింది. అతడు కొడుకు కలవాడై ఉండాలి, సంతానం కలవాడై ఉండాలి, జాతపుత్ర. మరి కృష్ణకేశి అంటే అతని వెంట్రుకలు తెల్లబడకూడదు, కొడుకు కలవాడై ఉండాలి, మరి వెంట్రుకలు తెల్లబడకూడదు. అటువంటి బ్రాహ్మణుడైతే వసంతంలో యజ్ఞం చేయాలి, వసంత ఋతువులో యజ్ఞం చేయాలి బ్రాహ్మణుడైతే. క్షత్రియులైతే గ్రీష్మ ఋతువులో చెయ్యాలి, వైశ్యులైతే శరద్ ఋతువులో చెయ్యాలి అని ఈ విధంగా విధానం చేసింది. మరి అతడు ఆహితాగ్ని కావాలంటే అతడు అగ్నిహోత్రి కావాలి. అగ్నిహోత్రి కావాలంటే దాన్ని కూడా అధికారం తీసుకోవాలి, దానికి కూడా విధానం ఉంటది. అగ్నిహోత్ర కర్మలు చేయాలంటే ఆ అధికారాన్ని పొందాలంటే దానికి కూడా ప్రత్యేకంగా విధానం ఉంటది. దానికి అనేక మంది అగ్నిహోత్రులను పిలుస్తారు, పిలిచి వారి ద్వారా అతడు అధికారాన్ని పొందుతాడు. అహితాగ్నే ఉండాలి, మరి జాతపుత్రుడే ఉండాలి, మరి కృష్ణకేశి ఉండాలి. అటువంటి వాడే ఈ శ్రౌత కర్మలకు అధికారి అవుతాడు. స్మార్త కర్మలకు చెప్పలేదు, శ్రౌత కర్మలకు ఈ విధంగా అధికారి ఉండాలి. అటువంటి వాడే కామ్యములైనటువంటి స్వర్గాదులను కోరి కర్మ చేస్తాడు. ఆ విధంగా చేస్తే ఆ కర్మ జ్ఞానంతో సముచితమై మోక్షానికి హేతు అనుట ఉచితమే. కాని ఇక్కడ ఏం జరిగిందనంటే ఈ విధంగా కామనతో స్వర్గాదులను కోరి కర్మలో ప్రవృత్తుడైతే అయినాడు. కాని అగ్నిహోత్రాదో ప్రవృత్తస్య సామ్యకృతే వినష్టే అపి కామే అన్నాడు. మళ్ళీ సామ్యకృతే, సామి అనేది ఒక అవ్యయం. సంస్కృతంలో ఇచ్చ వా మరి అపి మొదలైనటువంటి ఏ విధంగా అవ్యయాలు ఉన్నాయో అట్లే సామి అనేది ఒక అవ్యయం. దాని అర్థం ఏంటి అని అంటే అర్ధము, సగము అని అర్థం. సామ్యకృతే అంటే అర్ధకృతే అంటే అతడు కర్మ చేస్తూ చేస్తూ సగం కర్మ చేసిన తర్వాత అతనికి ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా అతనికి అంతఃకరణ శుద్ధి కలిగి జ్ఞానోదయం అయింది. అప్పుడు తదేవ అగ్నిహోత్రాది అనుష్ఠిత అపి, ఆ అగ్నిహోత్రాది కర్మలే ఏవైతే అతని చేత అనుష్ఠింపబడుచున్నవో అవి నా తత్ కామ్యం, ఇప్పుడు అవి కామ్యకర్మలు కాకుండా పోయినాయి. కామన చేత చేస్తే కామ్యకర్మ అనబడుతుంది. ఇప్పుడు అతనికి కామననే లేదు, ఎందుకు? జ్ఞానం కలిగింది. ఏకం ఏవ ఇదం సర్వే బ్రహ్మ అకర్తు అనేటువంటి జ్ఞానం కలిగింది. జ్ఞానం కలిగిన తర్వాత ఇప్పుడు ఆ కామ్యకర్మ కర్మ కాకుండా పోయింది. ఇప్పుడు అది కామ్యం కాదు. మరి ఏమైంది? కేవలం ఆభాస రూప కర్మ అయింది అంతే. ఫలం యొక్క అపేక్ష లేదు. సగం చేసేసరికి అంతఃకరణ శుద్ధిపడి జ్ఞానోదయం కలిగింది. అతనికి ఫలాపేక్ష లేకుండా పోయింది, అహంకారం కూడా లేకుండా పోయింది. అప్పుడు ఇది కామ్యకర్మ కాకుండా పోయింది. మరి ఏమిటి? కేవలం ఆభాస కర్మ, ఆభాస రూపమైనటువంటి కర్మ
చేస్తూ ఉన్నాడు. అందువల్ల ఈ ఆభాస రూప కర్మ జ్ఞానం చేత సముచితమయ్యి ఫలానికి అంటే మోక్షానికి హేతు కాజాలదు అని చెప్పినాడు. ఆనందగిరి టీక చూద్దాం ఇప్పుడు. హేతుద్వయస్య అసిద్ధ్యం ఆశంక్య పరిహరతి. అయితే 2 హేతువులను ఇచ్చాడు ఇక్కడ ఆనందగిరిలో గారు అనుమాన ప్రయోగంలో. అనుమాన ప్రయోగం ఏది? జ్ఞానినః యాగాది ప్రవృత్తి నా జ్ఞానేన ఫలే సముచ్చీయతే. ఇది ప్రతిజ్ఞ. జ్ఞానికి యాగాదుల యందు ఏదైతే ప్రవృత్తి ఉందో ఆ ప్రవృత్తి రూప కర్మ జ్ఞానం చేత సముచితమయ్యి ఫలానికి సాధనము కాదు. ఇంతవరకు ప్రతిజ్ఞ. మరి హేతు ఏమిటి? ఫలాభిసంధి వికల ప్రవృత్తిత్వాత్ అహంకార విదుర ప్రవృత్తిత్వాత్ అని 2 హేతువులు ఇచ్చినాడు. ఫలాభిసంధి లేకుండా ప్రవృత్తి అయినాడు, మరి అహంకారం కూడా లేకుండా ప్రవృత్తి అయినాడు. 2 హేతువులు ఇచ్చినాడు. అయితే ఆ హేతువులు అసిద్ధమైపోతాయి అంటాడు. ఎందుకంటే జ్ఞాని అయితే కాని మనుస్మృతి ఏమని చెప్పింది? యద్యద్ గురుతే జంతువు తత్తత్ కామస్య చేష్టితం అకామస్య క్రియా కాచిత్ దృశ్యతే నేహ కరియచిత్ అని మనుస్మృతి చెప్పింది. ఎవడు కూడా ప్రవృత్తి అయినాడు అనంటే అతడు కామన చేతనే ప్రవృత్తుడవుతాడు. కామన లేకుండా, ఫలం యొక్క అపేక్ష లేకుండా, అహంకారం లేకుండా అతడు ఏ కర్మ యందు కూడా ప్రవృత్తుడు కాడు. అందుకని జ్ఞాని యొక్క ప్రవృత్తి కూడా మీరు ఏ హేతులైతే ఇచ్చారో ఫలాభిసంధి రహితంగా అహంకార రహితంగా ప్రవృత్తుడవుతున్నాడు అనేటువంటి హేతు ఇచ్చాడో అవి అసిద్ధం అన్నాడు పూర్వపక్షి. అప్పుడు సమాధానం చెప్పినాడు. కూటస్థం బ్రహ్మ ఏవ అహం ఇది మన్వానః విద్వాన్ ప్రవృత్తిం తత్ఫలం వా నైవ ప్రవృత్త్యాది ప్రతిపద్యతే. చూడు, అతనికి జ్ఞానం ఏ విధంగా కలిగింది? నేను కూటస్థుణ్ణి అనే జ్ఞానం కలిగింది. కూటస్థుడు అంటే ఎవరికన్నారు? నిర్వికారతయా దేహ దయావచ్చిన్న చేతనః కూటవన్నిర్వికారేణ స్థితః కూటస్థ ఉచ్యతే. విద్యారణ్య గురుదేవులు పంచదశలు చెప్తారు. దేహద్వయ అవచ్చిన్న చేతనః, సూక్ష్మ శరీరము స్థూల శరీరము, ఈ రెండిటికి అధిష్టానమయ్యి నిర్వికారంగా ఉండి ఏ చైతన్యం అయితే ఉన్నదో, ఎట్లా? కూటవన్ నిర్వికారేణ. కూటం అంటే కంసాలి వాని దగ్గర, కమ్మరి వాని దగ్గర గొడ్డన్లు కొడుగన్లు మొదలైనటువంటి ఆ వస్తువులు తయారు చేయడానికి అతని ముందు ఒక ఇనుప ముద్ద ఉంటది, దాగిలి అంటారు. దానికి కూటం అంటారు. దాని మీద ఎన్ని వస్తువులు తయారైతాయి, పోతాయి. సుత్తలతో ఎన్నో దెబ్బలు కొడుతూ ఉంటాడు. ఆ దెబ్బలన్నీ తింటది అది. అయినా గాని నిర్వికారంగా ఉంటది. ఎట్లున్నదో అట్లే ఉంటది. అట్లా ఈ 2 శరీరాలకు అధిష్టానమైనటువంటి చైతన్యం నిర్వికారంగా ఏదైతే ఉందో అదే కూటస్థుడు అనబడతాడు. ఆ కూటస్థ చైతన్య స్వరూపం ఏదైతే ఉందో అది నేనే అని తెలుసుకున్నాడు ఈ జ్ఞాని పురుషుడు. కూటస్థం బ్రహ్మయేవ. ఆ కూటస్థుడు కూడా ఎవరో కాదు, బ్రహ్మమే. కూటస్థునికి బ్రహ్మముకు ముఖ్య సామానాధికరణ్యం ఉంటది. ఏ విధంగా ఘటాకాశానికి మహాకాశానికి ముఖ్య సామానాధికరణ్యం ఉంటది. సమానం అంటే ఏకం. కూటస్థ చైతన్యము మరి బ్రహ్మ చైతన్యము ఒక్కటే. ఎందుకంటే ఘటాకాశము మహాకాశము 2 వేరా? ఒకటే. ఘటము అనేటువంటి ఉపాధి యోగము చేత ఘటాకాశం అని వ్యవహరింపబడుతుంది, అంతేగాని అది మహాకాశమే. అందుకని ఘటాకాశం మహాకాశ స్వరూపమే. ఎట్లను కూటస్థుడు బ్రహ్మమే. బ్రహ్మైవ అహం అని ఈ విధంగా తెలుసుకున్నాడు. కేవలం అహం బ్రహ్మాస్మి అనొద్దండి, గుర్తుపెట్టుకోండి. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మను అంటే మిగతా వాళ్ళంతా గాడిదలా? మిగతా వాళ్ళంతా గాడిదలా? అందుకని బ్రహ్మ ఏవ అహం గిట్లా చెప్పాలి. నేను బ్రహ్మమునే. బ్రహ్మమునే అన్నప్పుడు బ్రహ్మం వ్యాపకం ఉంటది. అందరు కూడా బ్రహ్మమే, నేను కూడా బ్రహ్మమే అని అర్థమవుతుంది. అక్కడ అన్ని రూపాల్లో ఉన్నటువంటి సకల చరాచర కోట్లలో ఉన్నటువంటి ఏ చైతన్యం బ్రహ్మ చైతన్యం ఉన్నదో అది నేనే. అంటే అందరిలో ఉన్నటువంటి చైతన్యం నేనే, నాలో ఉన్న చైతన్యం అందరిలో ఉంది. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాన్ని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అని చెప్పిన ప్రకారంగా బ్రహ్మైవ అహం, నేను బ్రహ్మమునే అనాలి. ఈ విధంగా ఎప్పుడైతే అతనికి జ్ఞానం కలిగిందో అప్పుడు అటువంటి విద్వాన్ ప్రవృత్తిం
తత్ఫలం వా, తన యొక్క ఏదైతే కర్మల్లో ప్రవృత్తి ఉందో మరి ఆ కర్మల యొక్క ఫలం ఏదైతే ఉందో నైవ ప్రతిపద్యతే, వాటిని పొందడు. ఎందుకంటే అతనికి ఇప్పుడు ఇచ్చనే లేదు, ఫలం యొక్క అపేక్షనే లేదు, అహంకారం కూడా లేదు. అందువల్ల అతనికి కర్మల యందు ఏదైతే ప్రవృత్తి అయిందో అది ఫలాభిసంధి రహితంగా అహంకార రహితంగా చేస్తున్నాడు అని అక్కడ హేతువులను మళ్లీ సిద్ధి చేసినాడు. హేతువ సిద్ధి దోషం పూర్వపక్ష చూపెడితే మళ్ళీ హేతువులను సిద్ధి చేసినాడు. అందుకని హేతువ సిద్ధి దోషం రాదు. తతః తత్వవిద వ్యాఖ్యాన భిక్షాటనాదౌ అహంకారస్య తృప్త్యాది ఫలాభిసందేహే చ ఆభాసత్వాత్ న అసిద్ధ్యం హేతుద్వయం ఇత్యర్థః. ఇంకా దాన్ని స్పష్టం చేస్తున్నాడు. ఈ హేతుద్వయం, రెండు హేతువులను అసిద్ధమని ఏదైతే పూర్వపక్ష అన్నాడో దాన్ని ఇంకా సమర్థిస్తూ ఉన్నాడు. అతనికి ఫలాభిసంధి ఎందుకుండదు, ఫల యొక్క అపేక్ష ఎందుకుండదు, ఉంటది కదా అని పూర్వపక్ష అంటాడు. అహంకారం కూడా ఉంటది అని అంటే చూడు, వ్యాఖ్యానం చేస్తాడు మహాత్ముడు, ఇతరులకు జ్ఞానాన్ని బోధిస్తాడు, పరబ్రహ్మ తత్వాన్ని వ్యాఖ్యానం చేస్తాడు, మరి భిక్షాటనాది వ్యవహారం చేస్తాడు, భిక్షకు పోతాడు. ఇప్పుడు ఈ వ్యవహారం కర్మ జరుగుతుందా లేదా? జరుగుతుంది కదా. వ్యాఖ్యానం అనేటువంటి కర్మ జరుగుతుంది, భిక్షాటన అనేటువంటి కర్మ కూడా జరుగుతుంది. దాని యొక్క ఫలంను అపేక్షించకుండానే చేస్తున్నాడా ఈ జ్ఞాని అంటే లేదు. అతనికి వ్యాఖ్యానం చేస్తే నాకు ఈ ఫలము కావాలి అని చేస్తలేడు, భిక్షాటన చేస్తాడు. భిక్షాటన చేస్తే నాకు తృప్తి కలగాలి అనేటువంటి అపేక్ష కూడా లేదు అతనికి, అహంకారం కూడా లేదు. మరి ఎలా చేస్తున్నాడు అంటే లీలగా చేస్తున్నాడు అంతే. వేదాంత పంచదశలో వస్తుంది. శ్రవణము, మననము, నిధిధ్యాసనము, ఇంకా లౌకిక కర్మలు ఏది కూడా నాకు అపేక్షితములు లేవు. ఎందుకు? శృణ్వంత అజ్ఞానతత్వాస్తే జానన్ కస్మాత్ శృణోమ్యహం మన్యంతే సంశయాపన్నాః కిమన్యేహం అసంశయః విపర్యస్తే నిధిధ్యాసేత్. అజ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రవణం చేస్తే చేయుగాక, ఇవనికి సంశయం ఉన్నదో వాడు మననం చేస్తే చేయుగాక, ఇవనికి విపరీత భావన ఉన్నదో వాడు నిధిధ్యాసనం చేస్తే చేయుగాక. కానీ నాకు ఏ అపేక్ష లేదు, నాకు అజ్ఞానము లేదు, సంశయము లేదు, విపరీత భావన లేదు. నేనెందుకు చేస్తా శ్రవణాదులు? అట్లే వ్యాఖ్యానం చేసేది కూడా నాకేం అపేక్ష ఉంది అన్నాడు. అయితే మరి వ్యాఖ్యానం చేస్తున్నారు కదా మహాత్ములు అనంటే లోక సంగ్రహార్థం, లోకులు ఉద్ధరించబడాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాడే గాని స్వార్థ ప్రయోజనం ఏమీ అక్కడ లేదు. మరి లోక సంగ్రహార్థమైనా కూడా ఒక కోరిక ఉన్నట్టే కదా తనకి, లోకులు ఉద్ధరించబడాలి అనేటువంటి కోరిక కూడా ఉంది కదా. అంటే అది కూడా అతనికి లేదు. అతడు వర్షం ఏ విధంగా ఎడారి భూముల్లో పడుతుంది, అడవుల్లో పడుతుంది, సముద్రంలో పడుతుంది, సారవంతమైన భూమిలో కూడా పడుతుంది. కానీ నేను వర్షించినటువంటి ఈ వర్షం నీరు ఇది ఫలవంతం కావాలి, సదుపయోగం కావాలి అనేటువంటి ఉద్దేశం చేత వర్షిస్తుందా ఆ మేఘము? ఎంతవరకు ఆ జలం ఉపయోగం అయితే చెప్పు. ఉసర భూమిలో పడింది, ఏం ఉపయోగం? సముద్రంలో పడింది, ఏం ఉపయోగం? ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. అయినా కానీ వర్షిస్తుందా లేదా? అంతటా సమానంగా వర్షిస్తుంది. ఎక్కడైతే సారవంతమైనటువంటి భూమి ఉంటుందో అక్కడ పడినటువంటి వర్షం నీరు ఆ వ్యవసాయదారునికి ఉపయోగం అవుతుంది. అంతేగాని ఉసర భూమిలో సముద్రంలో పడిన వర్షం అదేం ఉపయోగం లేదు. కానీ అది అంతటా సమానంగా వర్షించుకుంటూ పోతుంది మేఘం. దానికి నేను సారవంతమైన భూమిలోనే వర్షించాలి అని ఉంటుందా దానికి? అట్లేం లేదు. అందుకే తుకారాం మహారాజ్ అన్నాడు, మహాత్మా అసావా మేఘాసారక. మహాత్ముడు ఎలా ఉండాలి అంటే మేఘం వలె ఉండాలి. మేఘము ఎవరిని అపేక్షించది, వర్షించుకుంటూ పోతుంది అంతే. నా జలం ఏం ఉపయోగం అవుతుందా ఉపయోగం అయితలేదా అనేటువంటిది అది అపేక్ష పెట్టుకోదు, వర్షించుకుంటూ పోతుంది అంతే. అట్లే మహాత్ముడు కూడా లోక సంగ్రహం కోసమని వర్షించుకుంటూ పోతాడు. ఏమిటి? జ్ఞానం అనేటువంటి వర్షం. అయితే అందులో ఎవడు ఉద్ధరించబడుతున్నాడు, ఎవరు ఉద్ధరించబడతలేడు అది అతడు అపేక్ష చేయడు. అది వాళ్ళు ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేది ఆత్మానం అంతే. వాళ్ళు ఉద్ధరించుకోవాలి. కానీ నేను ఉద్ధరిస్తున్నా అనేటువంటి భావన లేదు అతనికి, నేను లోకాన్ని ఉద్ధరిస్తున్నా అనేటువంటి భావన అతనికి లేదు. కేవలం లీలగా వ్యాఖ్యానం చేసుకుంటూ పోతాడు. అదే విధంగా భిక్షాటనాదులు చేస్తాడు. నాకు తృప్తి కలగాలి అనేటువంటి భావన చేత కాదు,
శరీరం ప్రారబ్ధాధీనంలో ఉన్నది కాబట్టి ప్రారబ్ధానికి వశగతం అయ్యి భిక్షాటన చేస్తున్నాడే గాని తనకు నాకు ఆ తృప్తి కలగాలి అనేటువంటి భావన చేతన గాని అతడు భిక్షాటన చేయలేదు. అందుకని అతనికి ఫలాభిసంధి లేదు, మరి అహంకారం కూడా లేదు. అందువల్ల ఈ రెండు హేతువులు సిద్ధిస్తున్నాయి, హేతు అసిద్ధి లేదు. తర్వాత ఇంకా టీకా మిగిలిపోయింది, అది రేపు తెలుసుకుందాం. హరి ఓం తచ్చత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.